ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంపై జరుగుతున్న అనుచిత ఆరోపణ విషయంలో శ్రీవారి ఆగ్రహం రాష్ట్రంపైన, రాష్ట్ర ప్రజలపైన కాకుండా ఎవరైతే దుర్బుద్ధితో ఆరోపణ చేస్తున్నారో వారి వరకే పరిమితం కావాలన్న ఆకాంక్షను మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ వ్యక్తం చేశారు. ఆరోపణలు చేస్తున్న వారికి కూడా సద్బుద్ధిని ప్రసాదించాలని వైకుంఠవాసిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ వ్యవహారంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం వైకుంఠపురం దేవస్థానాన్ని సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ ఉదయం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కళ్యాణోత్సవ మండపంలో కూర్చుని స్వామివారిని వేడుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల అన్నబత్తిని శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత వైకుంఠపురం దేవస్థానాన్ని సందర్శించడం ఇదే తొలిసారి అని చెప్పారు. అధికార పార్టీకి హామీల అమలుకు కనీసం 6 నెలల వ్యవధి ఇవ్వాలన్నదే తన భావనని, ఆ తర్వాతనే ప్రభుత్వ పనితీరు బేరీజు వేసుకుని ప్రజల్లోకి వద్దామని ఆలోచన చేసినట్టు చెప్పారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేస్తుండటంతో పార్టీ పిలుపు ప్రకారం వైకుంఠపురంలో పూజలు చేసినట్లు చెప్పారు. లడ్డూ ప్రసాదం వివాదంపై ఇటీవల వైకుంఠపురంలో యాగం చేసిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆలయంలో జరుగుతున్న అపచారాలను సంప్రోక్షణ చేయాలని శివకుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ప్రతి నియోజకవర్గంలోని అన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలని, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఏదైతే శ్రీవారి లడ్డు ప్రసాదంపై జరుగుతున్న వదంతుల మీద, పుకార్ల మీద, శ్రీవారి ఆగ్రహం ఈ రాష్ట్రం మీద కాకుండా, ఈ రాష్ట్రంలో నివసించే ప్రజల మీద కాకుండా ఎవరైతే ఆ ఆరోపణలు చేస్తూ ఉన్నారో వారి వరకే పరిమితం చేయాలి అన్న ఉద్దేశంతో తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరం కలిసి ఈ ప్రాంతంలో చిన్న తిరుపతిగా పిలువబడే వైకుంఠపుర దేవస్థానంలో స్వామివారిని వేడుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఎలక్షన్స్ అయిపోయినాక, వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయినాక, నేను ఓడిపోయినాక ఫస్ట్ టైం ఈ గుడికి వచ్చాను. సహజంగా నేను ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయినాక ఒక 6 నెలల పాటు ప్రభుత్వాన్ని విమర్శించకూడదు, ఏ ప్రభుత్వానికైనా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నా, వాళ్ళు చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కనీసం 6 నెలల టైం ఇవ్వాలి. 6 నెలల తర్వాత ప్రతిపక్ష నాయకులుగా, ప్రతిపక్ష పార్టీగా మా పాత్రను సమర్థవంతంగా చేద్దామని చెప్పి అనుకున్నాను. దాన్నే ఆచరిద్దామని కూడా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడంపై కాకుండా సూపర్ 6 హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. తిరుమల తిరుపతి లడ్డు గురించి జంతువుల కొవ్వు అనేది కలిసిందని మన చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది. అది ఎంతవరకు నిజాలు, అన్నీ అబద్ధాలే తప్ప వాస్తవం అనేది లేదు. మన ముఖ్యమంత్రి గారు ప్రజల మీద దృష్టి పెట్టకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెడతానా ఆయన మైండ్ అనేది క్లాస్ అవుతుంది. అది జాగ్రత్తగా మన ముఖ్యమంత్రి గారు ప్రజలకి ఇస్తా అన్నది సూపర్ 6 అనే దాని మీద దృష్టి పెట్టాలని, ఇక నుంచి అయినా ప్రజలకి అందాల్సినవి అని అవి అందిస్తారని, మన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ పెట్టకుండా ప్రజల మీద చూపించాలని, ఇలాంటి అపవాదాలు మరొకసారి మనుషులతో చెలగాటం ఆడచ్చు, దేవుడితో కాదు ఆడేది. ఆ వెంకటేశ్వర స్వామి మీకు ఇంకా బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. అలానే మీరు మామూలుగా భగవంతుడితో పరాజకాలాడిన పాపాన్ని అధికార పార్టీ మూటగట్టుకుందని 12వ కౌన్సిలర్ కొర్ర యశోద అన్నారు.
మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఈరోజు వైకుంఠపురం ఆ దేవదేవుడి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ మధ్య వస్తున్నటువంటి నీలాప నిందల గురించి మేము ఒక్క మాటలోనే చెప్పాలనుకుంటున్నాం. ఎప్పుడైనా సరే ఏ మనుషులైనా వేరే మనుషులతో ఏదైనా ఎలా అయినా మాట్లాడవచ్చు, చేయొచ్చు. కానీ భగవంతుడితో పరాచకాలు అనేవి ఎంతటి అపరాధం అంటే అలాంటి అపరాధాన్ని ఈరోజు అధికార పార్టీ మూటగట్టుకుందనే చెప్పాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే 5 ఏళ్ళు ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రకంగా శ్రీవారి దర్శనాన్ని చేసుకున్నారు, ఏ రకంగా పట్టు వస్త్రాలు సమర్పించారు, ఏ రకంగా ఆయన భక్తి ప్రపత్తులతో ఉన్నారనేది ఈ రాష్ట్రం మొత్తం చూసింది. ఈరోజు అలాంటిది ఇచ్చే బడి పిల్లలకి ఇచ్చే ఫుడ్ మీద కానీ ఏదైనా కానీ ఆయన పథకాలు కానీ ఏమైనా కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా చూశారు. ఈరోజు అలాంటి వ్యక్తి మీద నీలాప నిందలు వేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దాన్ని అనుసరించి ఈరోజు మేము తెనాల్లో వైకుంఠపురంలో ఆ దేవదేవుడి దర్శనానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పిల్లి ఉమాప్రణతి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు గడ్డెట్టి ఝాన్సీవాణి, పెదలంక లక్ష్మి లావణ్య, వీర్లపాటి విజయలక్ష్మి, నాయకులు ప్రసాదం బాల గురవమ్మ, మన్నవ శాంతిశ్రీ, గుర్రం హేమలత, రావి ప్రశాంతి, ఇందిరా ప్రియదర్శిని, పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దాళి శేషాచలం, షేక్ దుబాయ్ బాబు, కొల్లిపర మండల అధ్యక్షుడు అవుతూ పోతిరెడ్డి, పార్టీ నేతలు తాడిపోయిన రమేష్, బూరెల దుర్గా ప్రసాద్, మన్నవ ప్రభాకర్, కట్టారి హరీష్, వంపుగండ్ల కృష్ణ, భీమవరపు సంజీవరెడ్డి, వంగ సుధాకర్ రెడ్డి, గోరిపాటి వేణుగోపాల్ రెడ్డి, చుండూరు వెంకటేశ్వరరావు, చుక్క ఆనందబాబు, కొమ్ము రాయల్, పెదలంక వెంకటేశ్వర్లు, షేక్ షరీద్, పిల్లి సుధాకర్, ఫెచ్చింగ్ సుబాని, కాళిదాసు సత్యం, కుర్ర శ్రీను, పత్సవ రమేష్, కుదరవల్లి శంకర్రావు, కోల వాసు, కొడాలి క్రాంతి, న్యాయవాదులు కేఎం హెల్సన్, గుంటూరు కృష్ణ, షేక్ మీరావలి, కొల్ల గురునాథ్ గుప్తా, అఖిదాసు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టెంపుల్కి వెళ్లకుండా తిరుపతికి వెళ్లకుండా అడ్డుకున్నారు. మేము ఆయన ఒకటే ప్రశ్నిస్తున్నాము, అయ్యా సీఎం గారు, అంటే మీ ఉద్దేశం ఏంటి? బైబిల్ పట్టుకున్నంత మాత్రాన మీరు గుళ్ళల్లోకి ఎంట్రీ ఇవ్వరా? అంటే ఇంకా వేరే కులాల వాళ్ళని మీరు గుళ్ళల్లోకి రానివ్వరా? అయినా బైబిల్ పట్టుకున్నంత మాత్రాన టెంపుల్కి వెళ్ళకూడదని మీరు ఎలా చెప్తారు? అది మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. ఇప్పుడు లడ్డు విషయం వచ్చేసరికి అది మీరు ప్రూవ్ చేయలేదు కదా, ఎప్పటివో తీసుకొచ్చి ఇప్పుడు చేస్తున్నారు మీరు ఇలా. ఇప్పుడు ప్రూవ్ చేయగలుగుతున్నారా మీరు మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా మా వైసీపీ పార్టీ మీద మీరు బురద చల్లే వ్యవహారాలన్నీ ఆపేస్తే మంచిది.